ఇది ప్రజా చైతన్యం. ఈ ఎన్నికలకు సంబంధించిన మరో అప్డేట్తో ముందుకొచ్చింది ప్రజా చైతన్యం. మరి ఈసారి ఎన్నికల్లో ఏ పార్టీ గెలవబోతుంది, మరొక సర్వే ముందుకు తీసుకొచ్చామో ఆ సర్వే రిపోర్ట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఫోరెన్సిక్ ఎలక్షన్స్ సర్వే పేరిట భారత్ పొలిటికల్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ సెంటర్, దీన్ని షార్ట్కట్గా BPRAC అని పిలుస్తారంట. ఈ సర్వే భారత్ పొలిటికల్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ సెంటర్ వీళ్ళు కండక్ట్ చేశారు. దీన్ని షార్ట్కట్లో BIPON-PRACగా వీళ్ళు పిలుచుకుంటున్నారు. ఈ సర్వే నేమ్ వచ్చేసి ఫోరెన్సిక్ ఎలక్షన్స్ సర్వే. దీనికి వీళ్ళు నేమ్ ఇది ఇచ్చారన్నమాట. ఈ సర్వేని ఎవరి ఆధ్వర్యంలో కండక్ట్ చేశారంటే డాక్టర్ బాలా గారి ఆధ్వర్యంలో ఈ సర్వే కండక్ట్ చేశారు. ఈమె సోషియో పొలిటికల్ ఇంజనీర్ అండ్ LEGOగా ఉన్నారు. పొలిటికల్ కన్సల్టెంట్గా కూడా ఈమె పనిచేస్తున్నారు. ఈమె ఫోన్ నెంబర్ కూడా ఇక్కడ మనకి ఇచ్చారు. ఫోరెన్సిక్ ఎలక్షన్ సర్వే భారత పొలిటికల్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ సెంటర్ BPRAC వాళ్ళు అందిస్తున్న సర్వే ఇది. అయితే వీళ్ళు కొన్ని పాయింట్స్ని తీసుకొని ప్రజల్లోకి వెళ్ళి సర్వే చేశారు. ఆ సర్వే ఫలితాలు ఎలా ఉన్నాయో తర్వాత చూద్దాం. ఆ పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. వీళ్ళు here we adopted 2 samples formulas like a life fundamental principles and etc. that is anthropology and psychology to conduct the forensic survey. ఈ సర్వే చేయడంలో వీరు ఆంథ్రోపాలజీ అండ్ సైకాలజీ మెథడ్ని కూడా వీళ్ళు వాడినట్టు చెప్తున్నారు. అదేవిధంగా ఫార్ములాస్ ఫర్ గ్రౌండ్ వర్క్ దట్ ఈస్ క్యాప్చర్ పీపుల్స్ ఇమాజినేషన్ అండ్ పాపులరైజేషన్ ఆఫ్ ఓటర్స్. ఇట్లాంటి కొన్ని పాయింట్లు తీసుకుని వీళ్ళు ఫోరెన్సిక్గా వీళ్ళు సర్వే కండక్ట్ చేశారంట. సో వీళ్ళు సర్వే రిపోర్ట్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం మనం. వీళ్ళు సర్వే తీసుకున్నట్లయితే ఫోరెన్సిక్ ఎలక్షన్ సర్వే భారత్ పొలిటికల్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ సెంటర్ AP అసెంబ్లీ 2024 పోల్ సర్వే అంట ఇది. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 112 నుంచి 143 సీట్లతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది విజయం అని చెప్పి ఈ సర్వే చెప్తుంది. వీళ్ళు సర్వేని చాలా క్యాల్కులేటెడ్గా చాలా ఫ్యాక్టర్స్ని తీసుకుని చాలా క్లియర్గా చేశారు. వాళ్ళు ఎలాంటి పాయింట్స్ తీసుకొని చేశారు, వాళ్ళ సంస్థ ఏంటి, దీన్ని కండక్ట్ చేసిన వాళ్ళు ఎవరు, వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ ఏంటి అన్నీ కూడా మనం ముందు మాట్లాడుకున్నాం. సో వాళ్ళు ఇన్ని ఫ్యాక్టర్స్ని బేస్ చేసుకుని ఈ సర్వే చేయడం జరిగింది. వీళ్ళ సర్వేలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 112 నుంచి 143 సీట్ల వరకు వచ్చే ఛాన్స్ అయితే ఉంది అని వీళ్ళు చెప్తున్నారు. అలాగే TDP, జనసేన, BJP అంటే అలయన్స్ కూటమి పార్టీలకి 32 నుంచి 63 సీట్లు, 32 నుంచి 63 సీట్ల దాకా గెలుచుకునే ఛాన్స్ ఉందని చెప్పి ఈ BPRAC సంస్థ చేసిన ఫోరెన్సిక్ ఎలక్షన్ సర్వే మనకి చెప్తుంది. దీన్ని డాక్టర్ బాలా గారు చేశారు. మనం ముందుగానే మాట్లాడుకున్నాం. సో వీళ్ళు జిల్లాల వారీగా ఇచ్చారు. ఆయా జిల్లాల్లో మొత్తం అసెంబ్లీ నియోజకవర్గాలు, అక్కడ ఏ పార్టీ గెలవబోతుంది, ఇట్లాంటి డీటెయిల్స్ మనం చూద్దాం. సో ఇది జిల్లాల వారీగా రిపోర్ట్ అనమాట. మొత్తం 13 ఉమ్మడి జిల్లాలు వీళ్ళు తీసుకున్నారు. ముందుగా శ్రీకాకుళంలో మొత్తం 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 7 నుంచి 8 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తాయి. 7 నుంచి 8. అలాగే కూటమి పార్టీలకి 2 నుంచి 3 స్థానాలు వస్తాయి. 2 నుంచి 3. ఒక స్థానంలో మాత్రం టైట్ ఫైట్ కొనసాగుతుంది. 10 స్థానాల్లో 7 నుంచి 8 వైసీపీ, 2 నుంచి 3 అలియన్స్కి వస్తాయి. టైట్ ఫైట్ ఒక స్థానంలో కంటిన్యూ అవుతుంది. నెక్స్ట్ విజయనగరం 9 స్థానాల్లో 7 నుంచి 9 వరకు వైసీపీకి వచ్చే ఛాన్స్ ఉంది. 7 నుంచి 9 వరకు. లేదా 2 స్థానాలు టీడీపీకి వచ్చే ఛాన్స్ ఉంది. అంటే ఇక్కడ 7 స్థానాలు వైసీపీకి వస్తే 2 స్థానాలు టీడీపీకి వస్తాయి. ఇక్కడ 8 స్థానాలు వైసీపీకి వస్తే 1 స్థానం వైసీపీకి వస్తుంది. లేదు 9కి 9 ఇక్కడ వైసీపీకి వస్తే ఇక్కడ 2 స్థానాలు, ఇక్కడ 0 స్థానాలు టీడీపీకి వస్తాయి. టైట్ ఫైట్ అనేది 2 స్థానాల్లో కొనసాగుతుంది, చెప్పలేని పరిస్థితి. విశాఖపట్నం 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 7 నుంచి 10 వైసీపీకి వచ్చే ఛాన్స్ ఉంది. 5 నుంచి 8 ఇక్కడ అలయన్స్ పార్టీలకు వచ్చే ఛాన్స్ ఉంది. అదేవిధంగా 3 స్థానాల్లో టైట్ ఫైట్ అనేది కంటిన్యూ అవుతుంది అని వీళ్ళు చెప్తున్నారు. ఈస్ట్ గోదావరిలో ఉన్న 19 స్థానాల్లో 7 నుంచి 11 వైసీపీకి వస్తాయి. 7 నుంచి 11 స్థానాలు వైసీపీకి వచ్చే ఛాన్స్ ఉంది. అంటే మినిమం 7 వస్తాయి, మ్యాక్సిమం 11 వస్తాయి. అంటే వీటి మధ్య ఉంటుంది వైసీపీకి వచ్చే నెంబర్ ఇక్కడ ఈస్ట్ గోదావరిలో.
అలాగే టీడీపీ అలయన్స్కి కూడా 8 నుంచి 12 సీట్లు వచ్చే ఛాన్స్ ఉందని చెప్తున్నారు వీళ్ళు. టైట్ ఫైట్ అనేది 4 స్థానాల్లో ఉంది. ఆ 4 వీటి మధ్య మనకు కనిపిస్తూ ఉంది డిఫరెన్స్ కూడా. 7+4 11, 8+4 12. సో అట్లాగా. వెస్ట్ గోదావరిలో 15 స్థానాల్లో 8 నుంచి 11 స్థానాలు 8 నుంచి 11 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చే ఛాన్స్ ఉంది. అదేవిధంగా కూటమి పార్టీలకి 4 నుంచి 7 స్థానాలు వచ్చే ఛాన్స్ ఉంది అని చెప్పి వీళ్ళు మనకి చెప్తున్నారు. ఒకవేళ ఇక్కడ వైసీపీకి 8 స్థానాలు వచ్చినట్లయితే, వైసీపీకి వెస్ట్ గోదావరి 8 స్థానాలు వచ్చినట్లయితే 7 స్థానాలు టీడీపీకి వస్తాయి. 15 స్థానాలు కదా మొత్తం. ఒకవేళ 11 స్థానాలు వైసీపీకి కానీ వస్తే 4 స్థానాలు టీడీపీ అలయన్స్ పార్టీలకు వస్తాయి. సో మొత్తం కంటే 3 స్థానాల్లో చెప్పలేని పరిస్థితి ఏ పార్టీ వస్తుంది అనేది. సో వీళ్ళు 3 పార్టీలు ఇక్కడ టైట్ అనేది ఇచ్చారు, టైట్ పొజిషన్. కృష్ణా జిల్లాలో 16 స్థానాలు ఉన్నాయి, అసెంబ్లీ స్థానాలు. 8 నుంచి 14 స్థానాలు వైసీపీకి వచ్చే ఛాన్స్ ఉంది. 8 నుంచి 14 స్థానాలు టీడీపీ కూటమి పార్టీలకి 2 నుంచి 8 సీట్లు వచ్చే అవకాశం ఉంది. 6 స్థానాల్లో టైట్ ఫైట్ కొనసాగుతుంది. అదేవిధంగా గుంటూరు జిల్లా 17 అసెంబ్లీ స్థానాల్లో 9 నుంచి 14 కనిష్టంగా 9 గరిష్టంగా 14 స్థానాలు వచ్చే అవకాశం ఉంది. 3 నుంచి 8 స్థానాలు ఇక్కడ టీడీపీకి వచ్చే ఛాన్స్ ఉంది. టైట్ ఫైట్ 5 స్థానాల్లో కొనసాగుతుంది. ప్రకాశం జిల్లా 12 స్థానాల్లో 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 7 నుంచి 8 వైసీపీకి వచ్చే ఛాన్స్ ఉంది. టీడీపీ అలయన్స్ పార్టీలకి 4 నుంచి 5 స్థానాల్లో ఉంది. ఒకవేళ ఇక్కడ టీడీపీకి వైసీపీకి 7 స్థానాలు వస్తే ఇక్కడ మనకి అలయన్స్ పార్టీలకు 5 వస్తాయి. లేదా ఇక్కడ 8 స్థానాలు వస్తే ఇక్కడ 4 వస్తాయి. మొత్తం 12. ఒక స్థానంలో మాత్రం టైట్ ఫైట్ కొనసాగుతుంది. ఆ టైట్ ఫైట్ ఎక్కడనేది చెప్పలేని పరిస్థితి వీళ్ళు. నెల్లూరు జిల్లాలో 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 9 నుంచి 10 వైసీపీకి వస్తాయి. 9 స్థానాల నుంచి 10 స్థానాలు నెల్లూరులో వైసీపీకి వచ్చే ఛాన్స్ ఉంది. కూటమి పార్టీలకి 0 నుంచి 1 సీటు వచ్చే ఛాన్స్ ఉంది. ఆ 1 సీటు కూడా టైట్ ఫైట్లో ఉంది. టీడీపీకి రావచ్చు, లేదంటే వైసీపీకి అయినా రావచ్చు అని వీళ్ళు చెప్తున్నారు. వైఎస్ఆర్ కడపలో 10కి 10 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే. 10కి 10 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే వస్తాయి. ఇక్కడ అలయన్స్కి వచ్చేది ఏమీ లేదు. అలాగే ఇక్కడ టైట్ ఫైట్ కూడా ఏమీ లేదు. చాలా క్లియర్గా 10కి 10 స్థానాలు కడపలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే. కర్నూలులో 14 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 12 నుంచి 14 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తాయి. 0 నుంచి 2 టీడీపీకి వచ్చే ఛాన్స్ ఉంది. 2 స్థానాల్లో మాత్రం టైట్ ఫైట్ కంటిన్యూ అవుతుంది. అనంతపూర్ 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 11 నుంచి 12 స్థానాలు వైసీపీకి వచ్చే ఛాన్స్ ఉంది. 2 నుంచి 3 స్థానాలు టీడీపీ కూటమి పార్టీకి వచ్చే ఛాన్స్ ఉంది. అంటే 11 వస్తే వీళ్ళకి 3 వస్తాయి, వీళ్ళకి 12 వస్తే వాళ్ళకి 2 స్థానాలు వచ్చే ఛాన్స్ ఉంది. ఒక ప్లేస్లో మాత్రం టైట్ ఫైట్ కొనసాగుతుంది. ఏ పార్టీ వస్తుందో చెప్పలేని పరిస్థితి. చివరిగా చిత్తూరు జిల్లా 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 10 నుంచి 12 వైసీపీకి వస్తాయి. 2 నుంచి 4 కూటమి పార్టీలకు వస్తాయి. 2 నుంచి 4 2 స్థానాల్లో మాత్రం టైట్ ఫైట్ కంటిన్యూ అవుతుంది. మొత్తంగా తీసుకున్నట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికల్లో 112 నుంచి 143 సీట్ల మధ్య వచ్చే అవకాశం ఉంది. 112 నుంచి 143 స్థానాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రాబోతుంది, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది అని మనకి ఈ సర్వే చెప్తుంది. BPRAC సర్వే మనకు చెప్తుంది. అలాగే అలయన్స్ పార్టీలకి 32 నుంచి 63 సీట్లు వస్తాయి. 32 నుంచి 63 సీట్లతో మళ్ళీ ప్రతిపక్ష హోదాకే పరిమితం కాబోతుంది తెలుగుదేశం పార్టీ, కూటమి పార్టీలన్నీ కలిపి. 31 స్థానాల్లో మాత్రం టైట్ ఫైట్ కొనసాగుతుంది అని వీళ్ళు చెప్తున్న పరిస్థితి. ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 112 స్థానాలు వస్తే టీడీపీకి 63 స్థానాలు వస్తాయి. అయినా ప్రతిపక్ష హోదాలోనే ఉంటుంది, ఇక్కడ గవర్నమెంట్ ఫామ్ అవుతుంది. 143 స్థానాలే వైసీపీకి వస్తే 32 స్థానాలకి టీడీపీ పరిమితం అవుతుంది, ఇక్కడ ప్రతిపక్ష హోదాకే పరిమితం అవుతుంది. 31 స్థానాల్లో మాత్రం టైట్ ఫైట్ అనేది కంటిన్యూ అవుతుంది. మేము చెప్పలేని పరిస్థితి, టైట్ ఫైట్ ఉంటుంది అక్కడ అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. ఇక్కడ నోట్ కూడా ఇచ్చారు వీళ్ళు.
టైట్ ఫైట్ మార్జిన్ ఇంక్లూడెడ్ ఇన్ ది టోటల్ ఆఫ్ వైసీపీ అండ్ టీడీపీ అలియన్స్ అంట. సో వీళ్ళ సర్వే ప్రకారం ఫోరెన్సిక్ ఎలక్షన్ సర్వే పేరిట భారత పొలిటికల్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ సెంటర్ BPRAC వాళ్ళు 112 నుంచి 143 సీట్లతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుందని వీళ్ళు చెప్తున్న పరిస్థితి. చివరిగా థ్యాంక్ యూ ఫర్ యువర్ కోఆపరేషన్ బై డాక్టర్ బాలా, సోషియో పొలిటికల్ ఇంజనీర్. వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చారు. ఇది వీళ్ళ సర్వే. ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే భారీ విజయం అని చెప్పి ఈ సర్వే మనకు చెప్తున్న పరిస్థితి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.